నీకు కళ్ళు రావడం కోసం నేను మాల వేసుకోవాలా? నాకు కాదు, చారుకి. నేను భవానీ అమ్మవారిని. నా వల్ల కాదు, నేను మాల వేయలేను. అయ్యయ్యో, అదేంటి సీను అలా అంటావు? నీ కారణంగానే కదా చారుకి కళ్ళు పోయాయి. ఆ కళ్ళు రావాలంటేనే కదా తను మాల వేసుకుంది. బావగారు, మీరైనా చెప్పండి బావగారు. సీను వల్ల ఒకరికి కష్టమో నష్టమో జరిగితే తను కూడా చూస్తూ ఊరుకోడు. మాల వేయాల్సిన అవసరమే వస్తే తప్పకుండా ఆలోచిద్దాం. ఇది అమ్మవారి మాటలా లేదన్నయ్య. దీని మాటలు నేను నమ్మలేకపోతున్నాను. అయ్యయ్యో అయ్యో, అలా అనుకోదినా. అమ్మవారిని అనుమానిస్తే కళ్ళు పోతాయి. ఇప్పటికే ఈ ఇంట్లో చారు కళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతుంది. మళ్ళీ ఇంకొకరు ఆ బాధ పడకూడదు. ఆద్య, నేను మాల వేసుకుంటే 40 రోజులు నీకు దూరంగా ఉండాలి. చాలా కష్టం. ఇప్పుడు ముద్దు ముచ్చట్లైనా ఉన్నాయి. దీక్షలు ఉంటే అన్నీ మర్చిపోవాలి. నువ్వే నన్ను కాపాడాలి, ప్లీజ్. ఇప్పుడు నీకు అర్థమైందా? మన ప్లాను దానికి తెలిసిపోయినట్టుంది. రామలక్ష్మి ఇంటికి వెళ్తున్నామని వినేసినట్టుంది. అందుకే నీ చేత మాల వేయించాలని కొత్తెత్తేసినట్టుంది. అర్థమవుతుంది. తను ఆడుకునే లోపు నువ్వే నన్ను ఆదుకోవాలి, ప్లీజ్. అమ్మా, భవానీ మాత, చారు కావాలని ఇదంతా చేస్తుందని అర్థమవుతుంది. నేను కూడా తన దారిలోనే వెళ్ళి తన ప్లాన్ మారుస్తాను. ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించమ్మా. అమ్మా, భవానీ మాత, నిజంగా నువ్వు మా చారు ఒంట్లోకి వచ్చావంటే మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినట్టే. మేమంటే నీకెంత కరుణ తల్లి, ఎంత ఇష్టం. నీ అనుగ్రహం మా మీద ఉన్నందుకు మేము ధన్యులం తల్లి, ధన్యులం.